ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క తొలి హారతి. భగవాన్ వెంకటేశ్వర స్వామి వారి దీపారాధన. భగవాన్ వెంకటేశ్వర స్వామి వారి పీఠం మీద అభయహస్త ముద్రిక. భగవాన్ వెంకటేశ్వర స్వామి మూల స్వరూపము మహాగణపతి. ఓం నారాయణ ఆదినారాయణ. 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 భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అభయహస్తము బొటనవేలు ముద్ర ప్రాశస్తం తెలుసుకుందాం. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ వెంకటేశ్వర స్వామి వారికి యొక్క బొటనవేలు ముద్ర అభయహస్త ముద్ర తెలుసుకుందాం. అజ్ఞానంతో ఉన్నవారికి అయిన పిచ్చి వెంకయ్య, జ్ఞాన స్వరూపంతో ఉన్నవారికి, జ్ఞాన మార్గంలో జ్ఞాన స్వరూపం ఉన్నవారికి ఆయన బ్రహ్మరాతను కూడా తిరగరాయగల ఒక దివ్య శక్తిమంతుడు శ్రీ భగవాన్ వెంకటేశ్వర వారు. అందుకే దివ్య నుంచి భువికి దిగి వచ్చిన కలియుగ దైవం శ్రీ భగవాన్ వెంకటేశ్వర వారు. భక్తుల్ని పరిరక్షించడానికి వారు పర్యటిస్తూ ఉంటారు. అట్లాగే భగవాన్ వెంకటేశ్వర వారు అభయహస్త ముద్రిక, బొటనవేలు ముద్రిక, సిరాతో కాగితకాల మీద అద్ది భక్తులకు ఇస్తూ ఉంటారు. అవి సిరా ముద్రలు కాదు, శ్రీ మహావిష్ణువు యొక్క శంకు, చక్ర, గద, కరం యొక్క ప్రతిరూపాలు. భక్తుల యొక్క ఇహపర బాధలు తొలగించేది అభయహస్త ముద్రిక. అట్లాగే మానవుల అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన మార్గంలో పయనింపజేసేది బొటనవేలు ముద్ర. అందుకని ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అభయహస్త ముద్రిక ఇహపర బాధలు, భక్తుల యొక్క ఇహపర బాధను తొలగిస్తుంది. అట్లాగే బొటనవేలు ముద్ర ఏమో మానవుల అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం అనే మార్గంలో పయనింపజేస్తుంది. అంటే ఇక్కడ అభయహస్తము బొటనవేలు ముద్రలోని పరమార్థం మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అందుకని అభయహస్తమేమో ఇహపర భక్తుల యొక్క ఇహపర బాధలను తొలగిస్తుంది, బొటనవేలు ముద్రేమో మానవుల అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన మార్గంలో పయనింపజేస్తుంది. అందుకని అభయహస్త ముద్రిక పరమ పవిత్రమైనది, బొటనవేలు ముద్ర ఇంకా పరమ పవిత్రమైనది. ఇహపర బాధలు తొలగిస్తుంది, జ్ఞానాన్ని కలిగిస్తుంది. అందువలన శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి వారి యొక్క తత్వాన్ని మనం తెలుసుకుని స్వామివారి యొక్క మార్గంలో పయనిద్దాం. అందుకని అభయహస్తము సంగంజార్ముడి అభయవైకుంఠాసనంలో స్వామివారి యొక్క అభయహస్తం మనందరికీ దర్శనమిస్తుంది. స్వామివారి యొక్క మూల స్వరూపాన్ని దర్శిద్దాం. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. తెనాల నుండి సంగం జాగర్లముడి గ్రామం 7 కిలోమీటర్లు. తెనాల నుండి గుంటూరు వైపు వెళ్ళే మార్గంలో సంగంజాలము గ్రామం ఉంది. ఆ గ్రామంలో శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి అభయవైకుంఠాశ్రమం ఉంది. అభయవైకుంఠాశ్రమంలో హోమం అనంతరం, తొలి హారతి అనంతరం స్వామివారి యొక్క మూల స్వరూపాన్ని, స్వామివారి యొక్క వివరణలతో కూడిన సత్సంగాన్ని మీకు యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాం. అట్లాగే భగవాన్ శ్రీ వెంకటేశ్వర అభయవైకుంఠాశ్రమంలో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం ఉంటుంది, భజన ఉంటుంది, సంకల్ప సత్సంగం ఉంటుంది, హోంగణ ప్రదక్షిణ ఉంటుంది. అట్లాగే శ్రీ జొన్నవాడ కామాక్షమ్మ వారి దేవాలయం ఉంది. ఆ దేవాలయాన్ని కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా భక్తుల మీద ఉండాలని, భగవాన్ వెంకటేశ్వర వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ ఓం నారాయణ మీ గంగాధర స్వామి.